వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న, వ్యక్తిగత నైపుణ్యాలను ప్రత్యేకమైన ప్రమాణాల ద్వారా గుర్తించుట అనేది క్రింది వాటిలో దేనికి సంబంధించినది? ఆప్షన్ 1 పరీక్షలు, ఆప్షన్ 2 కొలతలు, ఆప్షన్ 3 మూల్యాంకనం, ఆప్షన్ 4 ఫలితాలు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 2 కొలతలు. మరో ప్రశ్న, జనరల్ మోటార్ టెస్ట్లో భాగం కాని దానిని గుర్తించండి. ఆప్షన్ 1 పులప్స్, ఆప్షన్ 2 స్టాండింగ్ బ్రాడ్ జంప్, ఆప్షన్ 3 జిగ్జాగ్ రన్, ఆప్షన్ 4 మెడిసిన్ బాల్ త్రో. ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 1 పులప్స్. మరో ప్రశ్న, సాధారణంగా విద్యార్థులకు నిర్వహించే సిట్ అండ్ రీచ్ టెస్ట్ అనేది దేనిని తెలుసుకున్నట్టుకు నిర్వహిస్తారు? ఆప్షన్ 1 బ్యాలెన్స్, ఆప్షన్ 2 ఫ్లెక్సిబిలిటీ, ఆప్షన్ 3 కోఆర్డినేషన్, ఆప్షన్ 4 ఎజిలిటీ. ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 2 ఫ్లెక్సిబిలిటీ. మరో ప్రశ్న, కెన్నెత్ హెచ్ కూపర్ తన 12 మినిట్స్ రన్ ఏ సంవత్సరంలో తయారు చేశారు? ఆప్షన్ 1 1952 సంవత్సరం, ఆప్షన్ 2 1958 సంవత్సరం, ఆప్షన్ 3 1962 సంవత్సరం, ఆప్షన్ 4 1968 సంవత్సరం. ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 4 1968 సంవత్సరం. మరో ప్రశ్న, విషయనిష్టతను దీని ద్వారా నిర్ధారించవచ్చు. ఇది డిఎస్సి 2018 పీడీ క్వశ్చన్. ఆప్షన్ 1 సప్రమాణత, ఆప్షన్ 2 విశ్వసనీయత, ఆప్షన్ 3 ఆచరణాత్మకత, ఆప్షన్ 4 సరళత. ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 1 సప్రమాణత. వీడియోను చూసినందుకు అందరికీ ధన్యవాదములు. మా వీడియోలో అడిగే ప్రశ్నలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాము.